హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లో పోచమ్మ బోనాలు మేము ఎలా చేసుకున్నామో చూపిస్తున్నానండి. ఇదైతే చాలా ఇయర్స్ తర్వాత అండి, 10 ఇయర్స్ తర్వాత పోచమ్మ బోనాలు అయితే చేసుకున్నాము. ఇది కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో, విలేజ్లో అండి. ఇదైతే చాలా గ్యాప్ తర్వాత అండి. యాక్చువల్గా అయితే 5 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటారు వాళ్ళు, బట్ మధ్యలో కరోనా రావడం వల్ల అప్పుడు చేయక ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ పోచమ్మ బోనాలు అయితే చేసుకున్నారు. అలా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కలిసామండి. అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాము. 10 ఇయర్స్ తర్వాత కాబట్టి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ ఇయర్లీ వన్స్ అయితే కాదు ఇది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ చేసుకున్నాము అంటే మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి చేస్తారు పోచమ్మ బోనాలు. అండ్ మళ్ళీ ఇదే ఊర్లో వాళ్ళు పోచమ్మ విగ్రహం కూడా కొత్తగా పెట్టుకున్నారు. అందుకే ఈ ఇయర్ చాలా అంటే చాలా పూజలతో ఎంజాయ్గా బాగా జరిగిందండి. చూసారు కదా, ఇలా కొందరైతే ఇలా మన డప్పులకి డ్యాన్స్ చేయడము, అసలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి. చాలా అంటే చాలా ఎండ ఉంది. అయినా కూడా పర్లేదు, మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే వాళ్ళకైతే తొందరగా తెలుస్తుంది గావు పట్టడం ఏంటి అనేది. బట్ నేను అదైతే వీడియో తీయలేదండి. జస్ట్ నార్మల్గా బోనాలు టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ పెట్టడం వరకే నేనైతే వీడియోస్ తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఇక్కడ 3-4 మెంబర్స్ అలా పోతరాజు గెటప్ వేసుకొని అలా డ్యాన్సులు చేయడం, అంటే బోనాలు వెళ్తుండగా. ఇలా మిగతా కొందరు నార్మల్ పర్సన్స్ కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇదైతే 5 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. చూసారు కదా, వాళ్ళైతే కొంచెం చూడడానికి చిన్నపిల్లలు చూస్తే మాత్రం భయపడేటట్టుగా ఉన్నారు. బట్ అదంతా మేకప్ అంతే. బట్ అలా అయితే ఏముండదు వాళ్ళ దగ్గర, అంటే కొట్టడం అది ఇది అయితే ఏముండదు. జస్ట్ అలా బోనాలు వెళ్ళేంత వరకు అలా డ్యాన్స్ చేస్తూ తీసుకెళ్ళడము. టెంపుల్ వరకు వెళ్ళేంత వరకే ఉంటుంది. దాని తర్వాత ఏముండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గావు పెట్టేస్తారు. పిల్లలు కూడా అండి, పిల్లలు అయితే ఫుల్గా వాళ్ళతో పాటు, అంటే భయపడకుండా వాళ్ళతో పాటే డ్యాన్సులు చేయడము. చాలామంది వాళ్ళతో సెల్ఫీలు కూడా దిగారండి. అంటే అలా గెటప్ వేసుకోండి, చూడడానికి బాగుంది కదా అని చెప్పేసి అలా సెల్ఫీలు కూడా దిగేశారు. చూసారు కదా ఎంతమంది వచ్చేసారు. అంటే ఊర్లో కొంతమంది ఉంటే వాళ్ళ చుట్టాలే ఎక్కువ మందిగా కనిపించారండి. అంటే మాకు తెలిసిన వాళ్ళే చాలామంది కనిపించారు. ఓన్లీ ఒక కుటుంబం 2 ఫ్యామిలీస్ అలా కాదండి. అంటే ఊరు మొత్తం కాబట్టి చాలా ఎంజాయ్గా జరిగింది. చూసారా ఎన్ని బోనాలో. అండ్ మ్యాక్సిమం ఈ బోనాలు అనేవి సమ్మర్లోనే ఉంటాయండి. ఎందుకంటే మనకి ముందు మన పంట పొలాలు అవన్నీ బాగా పండాలని చెప్పేసి ముందే బోనాలని చేసుకుంటారు. అంటే వర్షాలు పడి పంటలు బాగా పండాలని చెప్పేసి మనకి ఈ జూన్ మంత్ స్టార్ట్ అవ్వకముందే, జూన్ జూలై మంత్ స్టార్ట్ అవ్వకముందే బోనాలు అది చేసుకుంటారు. ఇదే అండి, ఇక్కడైతే మొత్తానికైతే టెంపుల్ అండి. ఇదైతే పోచమ్మ తల్లి టెంపుల్. వీళ్ళైతే ఫస్ట్ టైం పెట్టుకున్నారండి. అంటే మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళ ఊర్లోనే పోచమ్మ తల్లి టెంపుల్ పెట్టుకున్నారు. అంతకుముందు అయితే ఇక్కడ లేదు, పక్క ఊర్లో ఉంటుండే. ఇలా మా వాళ్ళందరూ అలా అలా వెళ్తే జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి షార్ట్కట్లో మా పెద్దనాన్న తీసుకెళ్తున్నాడు. వాళ్ళతో పాటు వెళ్తే మనకి దర్శనం కాదు అని చెప్పేసి అలా షార్ట్కట్లో వెళ్ళి మేము ముందుగానే దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇలా మొత్తానికైతే బోనాలన్నీ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత గుడి ముందు, అంటే అమ్మవారి ముందు అలా పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసుకున్నారు. ఇవన్నీ పూజలు జరిగాయండి. ముందు 2-3 డేస్ ముందే పూజలు జరిగాయి. అప్పుడైతే నేను లేను, అందుకే వీడియోస్ అయితే ఏం తీయలేదు. బట్ నేను ఉన్నంత వరకు అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికైతే ట్రై చేశాను. మొత్తానికైతే ఇదైతే పోచమ్మ తల్లి గుడండి. అంటే అమ్మవారిని తీయడానికి అలా పర్మిషన్ అయితే ఉంది. అంటే తీయకూడదని అయితే అక్కడ ఏం చెప్పలేదు. అమ్మవారి ఆశీస్సులతో ఈ ఇయర్ కూడా
బాగా వర్షాలు పడి పంటలు బాగా అందరికీ వచ్చేటట్టుగా దీవించమని అందరూ కోరుకున్నారు. మొత్తానికైతే సూపర్‌గా అంటే సూపర్‌గా జరిగాయండి పోచమ్మ బోనాలు. ఇది డెకరేషన్ గానీ అంతా అయితే చాలా బాగా జరిగిందండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.